వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. పండుగ వేళ టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. చిత్తూరు జిల్లాలో పంట దిగుబడులు తగ్గడానికి తోడు మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు గత కొన్ని వారాలుగా కోయకుండా కాయలను వదిలేశారు. కోత పెట్టకపోవడంతో ప్రస్తుత చలి వాతావరణానికి మొక్కలు బూడిద తెగులు సోకింది. దీంతో ఇన్ని రోజులు దిగాలుగా ఉన్న టమోటా రైతులు ఒక్కసారిగా తమిళనాడుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగుమతులు జరుగుతూ ఉండడంతో కిలో టమోటా 40 నుంచి 50 రూపాయల దాకా పలుకుతోంది. దీనికి అంతటికీ కారణం తమిళ ప్రజలే అంటున్నారు మదనపల్లి రైతులు. గత కొన్ని రోజులుగా దిగాలుగా ఉన్న చిత్తూరు జిల్లా టమోటా రైతుల్లో పండుగ వేళ ఆశలు చిగురించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు వాసుల కొనుగోలు ప్రభావంతో మదనపల్లిలో టమోటా ధరలకు రెక్కలొచ్చాయి. నాణ్యమైన సరుకు కిలో 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు పలికింది. ఇది సంక్రాంతి ప్రభావమేనని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతిని పొంగల్ పేరుతో తమిళనాడు ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. అక్కడి వంటకాల్లో టమోటా వినియోగం ఎక్కువ. మదనపల్లె, వీకోట, శాంతిపురం, పలమనేరు మార్కెట్లకు రైతులు తీసుకొస్తున్న టమోటాలో తమిళనాడుకి అధిక శాతం సరుకు వెళ్తుంది. మదనపల్లిలో 30 లోడ్ల వరకు ఎగుమతి చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం పంట దిగుబడులు గణనీయంగా తగ్గడంతో మార్కెట్కు టమోటా తగ్గుముఖం పట్టింది. గత 2 నెలలుగా కిలో ధర 2 రూపాయల నుంచి అత్యధికంగా 6 రూపాయల లోపే పలికింది. మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు 2 వారాలుగా కోయకుండా వదిలేశారు. కోత పెట్టకపోవడంతో ప్రస్తుత చలి వాతావరణానికి మొక్కలకు బూడిద తెగులు సోకింది. గతేడాది ఇదే నెలలో కిలో టమోటా సగటున 3 రూపాయల నుంచి అత్యధికంగా 6 రూపాయల వరకే పలికింది. అప్పట్లో దిగుబడి ఎక్కువగా ఉండడంతో మార్కెట్కు 400 టన్నుల మేరకు రైతులు తీసుకొచ్చారు. దీని కారణంగా 10 కేజీల క్రేట్ సగటున ధర కేవలం 40 రూపాయల నుంచి అత్యధికంగా 50 రూపాయల వరకు మాత్రమే పలికింది. ప్రస్తుతం మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల నుంచి కేవలం 200 టన్నులకు మించి టమోటాను రైతులు మార్కెట్కు తీసుకురావడం లేదు. దీంతో ఈ కారణంగా ప్రస్తుతం 10 కేజీల క్రేట్ ధర 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పలుకుతోంది. ధరలు కూడా సంక్రాంతి పండుగ వరకే అంటాయని అధికారులు చెబుతున్నారు. మదనపల్లి నుంచి తమిళనాడులోని పుదుచ్చేరి, తిరుచి, కుంభకోణం, మదురై, చెన్నై పట్టణాలకు వ్యాపారస్తులు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది కంటే 3 ఇంతలు తగ్గింది టమోటా సాగు. మదనపల్లె మండలంలో రబీలో సాధారణ సాగు 1970 హెక్టార్లు కాగా ప్రస్తుతం 502 హెక్టార్లలో మాత్రమే రైతులు టమోటా పంట వేశారు. నిమ్మనపల్లె మండలంలో 270 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా కేవలం 257 హెక్టార్లు మాత్రమే సాగు చేస్తున్నారు. రామసముద్రం మండలంలో 2777 హెక్టార్ల సాధారణ సాగు కాగా 505 హెక్టార్లలో మాత్రమే పంట వేశారు. ఇదే విధంగా తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాధారణ సాగు విస్తీర్ణం తగ్గింది. గతంలో ధరలు లేకపోవడంతో పంట సాగు తగ్గించడం ఒక కారణం కాగా మరో కారణం బూడిద తెగుళ్లతో పంట నష్టం జరిగింది. తమిళనాడులో సంక్రాంతి పొంగల్ పేరుతో పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అక్కడ చేసే ప్రతి వంటకంలోనూ విరివిగా టమోటాలను వినియోగిస్తారు. ఈ కారణంగా ప్రతి జనవరి మాసంలో 2వ వారంలో మదనపల్లె టమోటాకు డిమాండ్ ఉంటుంది. ఈసారి మార్కెట్కు తక్కువ కాయలు వస్తుండడంతో డిమాండ్కు తగ్గ సరుకు లేక ధరలు పుంజుకున్నాయి. గతేడాది సరుకు సగటున 400 టన్నుల మేరకు వచ్చింది. దీంతో ధరలు కూడా తక్కువగానే పలికాయి. ప్రస్తుతం మార్కెట్కు కేవలం 200 టన్నుల లోపలే సరుకు వస్తుంది. దీంతో ధరలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. టమోటా ధరకు రెక్కలు రావడంపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఓవర్ టు యు.
సంక్రాంతి వేళ టమోటా ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా టమోటా రేట్లన్నీ కూడా పెరిగాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఏదైతే తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఏపీ రైతులకు సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడేలా చేసిందని చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా తీవ్ర అవస్థలు పడ్డటువంటి టమోటా రైతులందరూ కూడా ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మంచు కారణంగా కూడా కొన్ని చోట్ల కాయలు పూర్తి స్థాయిలో దెబ్బతినడం జరిగింది. దానికి తోడు మద్దతు ధర లేకపోవడంతో కాయల్ని కూడా కోయడానికి కూడా ఏ టమోటా రైతు కూడా సాహసించని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలో ఈ మదనపల్లి మార్కెట్ అనేది టమోటాలకు చాలా ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి అనంతపురంతో పాటు వివిధ రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే టమోటా అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో టమోటా పంటకైతే మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే గత వారం రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పుకోవచ్చు. తమిళనాడులో మొదలైనటువంటి మరొక 2 రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి పొంగల్ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మదనపల్లి మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున టమోటాలన్నీ కూడా ఎగుమతి అవుతున్నాయి. దానికి మద్దతు ధర కూడా దాదాపు 42 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో 1 కేజీ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఒక రోజుకు 30 లోడ్లకు పైగా టమోటాలు తమిళనాడుకు వెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో రబీ సాగు తర్వాత టమోటా పంటలను వేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు సాహసించలేదు. ఎందుకంటే గత సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో బాగా దెబ్బతిన్నారు. ఆ కారణంగా టమోటాను వేయడానికి కూడా సాహసించలేదు. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం రైతుల్లో పరిస్థితి మార్పు వచ్చింది. తమిళనాడుకు పెద్ద ఎత్తున టమోటాను ఎగుమతి చేస్తుండటంతో వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు తమిళనాడులో ఎక్కువగా ఈ టమోటా పంట ఎగుమతి అవుతుందో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు రైతులు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి టమోటా గత కొంతకాలంగా ఎక్కువగా చెన్నైకి సరఫరా చేయాల్సి వస్తుంది? అక్కడ సంక్రాంతి పండుగ వాళ్ళు బాగా చేసుకుంటారు, అందువల్ల ఎక్కువ ఎగుమతి అక్కడికి తీసుకెళ్తా ఉంటారు. అట్లా రేట్లు ఇంకా బాగా పెరిగాయి. అంటే మేడం గత కొంతకాలంగా అయితే రేట్లు కూడా బాగా తక్కువగా ఉన్నాయి. ఎగుమతి దిగుమతి కూడా అసలు లేదు, పంట కూడా ఎవరు వేయలేదు కదా మేడం. అది దీని మీద కూడా బాగా ప్రభావం చూపించిందా? అవునండి, పంటలు బాగా తగ్గినాయి, రేట్లు బాగా పెరిగాయి. రైతులు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటారు. అట్లా రైతులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే సంక్రాంతి పండుగ నాడు మన ఏపీలో ఎంత బాగా జరుగుతాయో తమిళనాడులో అంతకు మించి బాగా జరుగుతుంటాయి. అక్కడ పొంగల్ పేరుతో పెద్ద ఎత్తున ఈ పండుగ నిర్వహిస్తుంటారు. గత 3 రోజుల నుంచి కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ టమోటా వినియోగం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లా రైతుల్లో ఆనందాలు ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా కాయలు కోయకుండా దూరంగా ఉన్న వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ కాయలను కోసి మదనపల్లి మార్కెట్కి తీసుకుని వచ్చి వాటిని తమిళనాడుకు పంపుతున్నారు. ఇలా పూర్తి స్థాయిలో తమిళనాడులో పొంగల్ పండుగ ఏపీలో ఉన్నటువంటి టమోటా రైతులకు ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి సంక్రాంతి పండుగను తీసుకువచ్చిందని చెప్పాలి.